கார்த்திக் ஜெய் வணக்கம். என்னோட நேம் வந்து வீரபத்ரப்பா. ஃபார்மர்ஸ் அசோசியேஷனோட வைஸ் பிரசிடென்ட்டு வீரபத்ரா நான் பேசிகிட்டு இருக்கேன். இங்கே ஆல்மோஸ்ட் ஒரு 7 பஞ்சாயத்து விவசாயி எல்லாருமே வந்து இருக்கார். బాలగండపల్లి, కొత్తగండపల్లి, పూనపల్లి, ఎస్ ముదుగనపల్లి, ముగుళూరు, గోపనపల్లి, పారకపల్లి, மொத்தம் 5 பஞ்சாயத்து, மொத்தம் 7 பஞ்சாயத்தோட விவசாயிங்க எல்லாருமே இங்கே வந்திருக்கோம். நம்ம மெயின் உத்தேசம் என்னென்னா, ஏர்போர்ட் நம்ம தமிழ்நாடு கவர்மெண்ட் அனௌன்ஸ் பண்ணியிருக்கிற மாதிரி சைட் 1 ஆப்ஷன் 1 மட்டும் மற்றும் சைட் 1ல் ஆப்ஷன் 2 இந்த ரெண்டுமே ஏர்போர்ட்டுக்காக 2000 ஏக்கர் எடுக்கிறது ஒரு இதில் பேப்பரில் அனௌன்ஸ் பண்ணியிருக்காரு. நியூஸில் எல்லாம் வந்துகிட்டே இருக்குது. அதனால் அந்த ஆப்ஷன் 1 அண்ட் ஆப்ஷன் 2 இந்த 2 ஏர்போர்ட்டுமே நம்மளுக்கு வேண்டான்னு கவர்மெண்ட்டுக்கு தெரிவிக்கிறதுக்கு நம்ம இங்கே எல்லாருமே மொத்தம் 7 பஞ்சாயத்து விவசாயிகளுமே ஒரு இடத்துல இருந்து ಅದನ್ನೇ విరోధించిட்டு இருக்கோம். మేము ఇక్కడ ఎస్ ముదుగానపల్లి పంచాయత్ ఒసూరు తాలూకు కృష్ణగిరి డిస్ట్రిక్ట్ ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని అనౌన్స్ చేసిండారు. మాది వచ్చి ఆప్షన్ 1 సైట్ 2 మాది. తర్వాత సూల్గిరిలో ఒక సైట్ షార్ట్ లిస్ట్ చేసి మొన్న న్యూస్ పేపర్లో అనౌన్స్ చేసిండారు. ఇక్కడ వచ్చి మేము 8 పంచాయతీలో జనాలు వచ్చి అందరూ చేరుకోండాము. ఏమిటికంటే మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్తా ఉన్నాము. ఇంకొకటి ఇప్పుడు వచ్చి వై ప్రకాష్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క పంచాయతీకి వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము మను ఇచ్చి మేము మాకు ఇది ఎయిర్పోర్ట్ వద్దు అని కోరుకుంటూ ఉన్నాము. దానికోసము మేము మను ఇచ్చి వాళ్ళకి మాకు ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పాలని ఇక్కడ అందరూ చేరుకోండాము. ఇంకొకటికి మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ఈ భూమిలో నువ్వు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఎస్సీజెడ్ ఫర్ ఫ్యాక్టరీస్కి అన్నిటికీ కావాలంటారు. ఎస్సీజెడ్ ఫర్ ఫార్మింగ్ అని అనౌన్స్ చేయాలా. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒసూరు ప్రాంతం వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి ఎస్పెషలీ వచ్చేసి వెజిటబుల్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్కి చాలా ఇంపార్టెంట్. 365 డేస్లను ఈ ఏరియాలో నువ్వు పంట పొందొచ్చు. వేరే ఏరియాలో పంట ఎండకాలంలో పొండేకయ్యాలే 2 విధానాలుగా. ఒకటి వచ్చి గుట్లు ప్రదేశమైన వానకాలంలో పంటలు పొందొచ్చాలంటే వాటర్ వచ్చేసి ఫ్లో అవుతుంది. కొద్దిగా ఏరియా మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. ఎండకాలంలో వేయాలంటే అప్పుడు ఏమవుతుందంటే నీకు ఎక్కువ ఈల్డ్ చిక్కుతుంది. సో ఈ డెఫిసిట్ని వేరే ఏరియాలో నువ్వు ఎవరు పొండేకేయాలదో ఈ ఏరియాలో పొందొచ్చు. అది వచ్చేసి దాన్ని తీసుకొని ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ ఫార్మింగ్ అని ఇది గవర్నమెంట్ ప్రభుత్వం దీనికి ఘోషించాలా, దీన్ని ఇచ్చేయాలని తమిళనాడు ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము కోరుకుంటున్నాం. లేదంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఫార్మింగ్ ఇది ఫ్యాక్టరీస్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీస్ ఎక్కడ చేయాలంటే అక్కడ చేయాలా. ఇది వచ్చేసి గోల్డెన్ ఏమంటే ఫార్మర్స్ ఏరియా. ఇది నీకు ఈ చదివినోడు ఎందుకు పనికి పోతా లేదంటే కారణమని దీంట్లో వ్యవసాయంలో ప్రాఫిటబుల్ ఉంది ఈ ఏరియాలో. అది తెలుసుకోవాలి జనాలు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. వాంగ పరేపల్ మనతోటి ఇంకా ఫొటోస్ అయితే ఉందన్న. ఓకే
100% ఎయిర్పోర్ట్ అనేది వచ్చే వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎలా అంటే ఇప్పుడు ఉండే కాల పరిస్థితికి, ఇప్పుడు ఉండే డెవలప్మెంట్కి, ఒసూరు డెవలప్మెంట్కి, ఈడ జరుగుతూ ఉండేటువంటి ప్రపంచంలోనే హైయెస్ట్ డెవలప్మెంట్ సిటీలు యావది ఇప్పుడు అంటే 13లో ఒసూరు. దానిక ఎయిర్పోర్ట్ అనేది కంపల్సరీ నెసెసిటీ అనేసి గవర్నమెంట్లో కాదు, పబ్లిక్లో ఇండస్ట్రీస్ మధ్యలో అంతనూ కావాలని దీన్ని కోరి పెట్టిండ్రు. దానిక సెంట్రల్ గవర్నమెంట్ను దానికి మొదలే ఇది ఎప్పుడంటే నేను ఫస్ట్ తల్లి ఎమ్మెల్యే అయ్యేకి ముందరే ఉడాన్ దిట్టంలో 5 తమిళనాడుకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఒసూరు, సేలము, పాండిచ్చేరి, తిరునెల్వేలి అనేసి అప్పుడే అరివిచ్చిండ్రి. ఎవరు మోడీ వాళ్ళు అరివిచ్చింది. 5 తమిళనాడులో ఉడాన్ దిట్టంలో ఎయిర్పోర్ట్ వస్తుందని అప్పుడే అనౌన్స్ చేసిరి. నేను పోయినసారి 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడినాను. కావాలంటే అదంతా మీకు ఎత్తి చూపిస్తాను. ఓసూరులో ఎయిర్పోర్ట్ వస్తుంది ఎంట్రీ ఇవ్వాలి, ఇంకా ఇప్పుడు గంట రాలేదు అనేసి ఆవిడ మాట్లాడుతుంది. అయితే యాడ్ వస్తుందని తెలియదు, ఇప్పుడునూ ఇంకా యాడ్ వస్తుందని కన్ఫర్మ్ లేదు. 5 దగ్గరలో ఐడెంటిఫై చేసిండామని ఇది చెప్తుంది. ఏమే వాళ్ళు వీళ్ళు స్కెచ్ చేసిండేది దాన్ని దీన్ని మన కూడా మీకు చెప్తున్నాయి. దాంట్లో నాదిను 16 ఎకరాలు, నేను ఫస్ట్ అవర్ వేసుకొని పోరాడాలి మీకు అంతా రాకూడదు. అట్లా నాది 16 ఎకరాలు మార్క్స్ చేసిండారు. దాని నుంచి ఇప్పుడు గంట యాడ్ వస్తుంది అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలే. దాని నుంచి దయచేసి ఇది వస్తుంది అని తెలిసే గంట ఇంకా ఎయిర్పోర్ట్కి బెంగళూరు వాళ్ళు వేరే అబ్జెక్షన్స్ చేసిండారు. ఎయిర్పోర్ట్ రాకూడదు, 100-150 కిలోమీటర్లు దీనికి డిస్టెన్స్ ఉండాలా, అది మీరు ఒసూరులో ఏర్పాటు చేస్తుంటే మా అభివృద్ధి పోయిస్తుంది, దాని నుంచి మేము మీకు ఎన్ఓసి ఇచ్చే కాయలు అనేసి వాళ్ళ పక్క అబ్జెక్షన్ చేసిండారు. దానిక ఇప్పుడు గంట ఆ సిచ్యువేషన్ లేదు. దానిక ఊరికే మీరు దయచేసి ఎవరో ఒకరు దీన్ని చెప్పే మాటలు, ఈ పేపర్ కటింగ్లో, ఈ న్యూస్లో చూసి ఎవరు ఆతంకపడొద్దంట. ఆయన వ్యవసాయదారులకి ఆపద్దు, అన్యాయమైనట్ల మా గవర్నమెంట్ ఎప్పుడు నడుచుకోలేదు.